హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 మార్చి 29వ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది. దీనికే కొత్త అమావాస్య అని పేరు. ఇది శనివారం పూట వస్తుంది. దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పాక్షిక సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇది అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. ఇట్లాంటి శక్తివంతమైన రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు. మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎట్లాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నింటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుక్కకు ఈరోజు ఈ ఒక్కటి పెట్టారంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ వంశం దిగ్విజయం సంపూర్ణంగా పెరుగుతుంది. ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేకాదు శనిదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు పోతాయి. మరి ఇంతకీ ఈరోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కుక్క గురించి ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓసారి రాధాదేవి తన చెలికత్తలతో కలిసి తమ నగరంలో చూస్తూ ఉంటుంది. మొత్తం ఊరంతా కూడా ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకు ఒక ఇంటి దగ్గర దీన స్థితిలో ఉన్న ఒక కుక్క కనిపించింది. ఆ కుక్కను ఏదైనా ఆహారం పెడితే దాన్ని తినేస్తూ ఉంటుంది. అంతలో ఆ ఇంట్లో నుంచి ఒక యువకుడు కుర్రవాడు కర్ర తీసుకుని బయటకు తరిమి కొట్టాడు. ఆ కుక్కను తరిమి కొడుతూ ఉన్నాడు. ఈ సంఘటన మొత్తం గమనించిన రాధాదేవి చెలించిపోయింది. ఆమె తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది: నా ప్రియమైన చెలికత్తెలారా, మీరందరూ మీ ఇండ్లకు వెళ్ళిపోండి. అలాగే నేను కూడా నా ప్రభువైన కన్నయ్య దగ్గరకు వెళ్తాను. వెళ్ళి నా ప్రభువు కొన్ని ప్రశ్నలను అడగాలి అని రాధాదేవి కృష్ణుడి కలవడానికి అక్కడి నుంచి బయలుదేరుతుంది. మరోవైపు కృష్ణుడు తన రాజభవనంలో స్వర్గంలో చేయబడిన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. అప్పుడు తన దగ్గరకు తన ప్రియమైన రాధాదేవి చేరుకుంది. కృష్ణుణ్ణి రాధాదేవి ఏ విధంగా అడుగుతుంది: హే ప్రభు, ఈరోజు నేను నా నగరంలో చూస్తూ ఉన్నాను. నేను గమనించింది ఏమిటి అంటే ఒక కుక్క చాలా దీన స్థితిలో ఉండి తన జీవితాన్ని గడుపుతూ ఉంది. ఎవరి ఇంటి ద్వార వద్దకు వెళ్ళినా సరే ప్రజలందరూ కర్ర తీసుకొని దానిని తరిమి కొడుతూ ఉన్నారు. అది తన ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దాని కడుపు నిండక కోసం ఆహారం లభించలేదు. కాబట్టి ప్రభువు ఈ సంఘటన చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న కనిపించింది. నేను కోరింది ఏమిటి అంటే మీరు నా యందు దయతలిచి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది. కింద తర్వాత భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ: నా ప్రియమైన రాధాదేవి, నీ మనసులో ఎట్లాంటి ప్రశ్న ఉన్నా సరే నాకు నిజంగా చెప్పు. నేను నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను అంటూ ఇక త్వరగా రాధాదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది: ప్రభువు, నా ప్రశ్న ఏమిటి అంటే ఏ పాపం చేయటం వల్ల మనిషి కుక్క జన్మ లభిస్తుంది అనేది నా ప్రశ్న అని రాధాదేవి అడిగింది. ఆ తరువాత దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఇలా అంటాడు: నా ప్రియమైన రాధాదేవి, ఈరోజు నీకు నేను ఒక కథ చెప్తాను. ఇది వింటే నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. కాబట్టి నువ్వు శ్రద్ధతో జాగ్రత్తగా ఈ కథను విను అంటాడు. ఇక తరువాత రాధాదేవి: ఏ ప్రభు, మీరు కథ ప్రారంభించండి. నేను పూర్తి శ్రద్ధతో భక్తితో నా మనసు ఇక్కడే పెట్టి వింటాను అంటుంది. ప్రారంభిస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పూర్వం ఓసారి ఏం జరిగింది అంటే ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉండగా ఆయనకు ఒక కుక్క ఏడుపు శబ్దం వినిపించింది. వెంటనే సభ జరిగే ప్రదేశం దగ్గర ఉన్న ద్వారపాలకును ఈ కుక్క అక్కడి నుంచి తరిమి కొట్టాడు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అక్కడే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవడం ప్రారంభించింది. ఈసారి మళ్ళీ ద్వారపాలకులు ఆ కుక్కను అక్కడి నుండి తరిమి కొట్టాడు. ఇలా ఆ ప్రభు మూడవ రోజు కూడా అదే మళ్ళీ కుక్క అదే ప్రదేశానికి వచ్చి అరవడం ప్రారంభించింది. దీంతో భగవంతుడు శ్రీరాముడికి మనసులో ఒక అనుమానం వచ్చింది. నా దర్బార్ జరిగే ప్రదేశానికి వచ్చి ఎందుకు
ఏడుస్తున్నావు అనే ఆలోచన భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపు కారణం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. దాంతో వెంటనే ద్వారపాలకుణ్ణి పిలిచి ఆ కుక్కను నా దగ్గరికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఇలా అంటారు, ఓ కుక్క, నిన్ను దర్బార్లోకి పిలువబడ్డాడు, వెంటనే నాతో లోపలికి రా అంటాడు. దీంతో కుక్క ఎట్లా అంటే నాకు ఏ జన్మలో లభించిందో, అంటే దీనివల్ల నేను గుడిలోకి కానీ మందిరంలోకి కానీ వంటగదిలోకి కానీ అలాగే గోశాలకు కానీ వెళ్ళడం నిషిద్ధం. స్వయంగా నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పింది. దీంతో ద్వారపాలకులు కుక్క చెప్పిన అన్ని మాటలు వెళ్ళి శ్రీరాముడికి వినిపించారు. ఈ మాటలు విన్న శ్రీరాముడు తానే స్వయంగా కుక్క దగ్గరకు వచ్చి కుక్కతో ఇలా అంటాడు, నువ్వు ప్రతిరోజు నా దర్బార్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇక కుక్క మాట్లాడు శ్రీరాముడితో ఇలా అంటుంది, ఓ ప్రభు, నేను ఎట్లాంటి తప్పు కూడా చెయ్యలేదు. అయినా సరే ఓ సాధువు నన్ను రాయితో కొట్టి ఇందువలన నా కాలు విరిగిపోయింది. నా కాలు విరగడం వల్ల నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కారణం వల్లనే నేను ఈరోజు మీ దర్బార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాను అని చెప్పింది. కుక్క యొక్క బాధను చూసి శ్రీరాముడికి కూడా చాలా దుఃఖం కలిగింది. దీంతో శ్రీరాముడు తన ద్వారపాలకుల్ని పిలిచి ద్వారపాలకులు వెళ్ళి వెంటనే సాధువు దగ్గర ఉన్న అతని వెంటనే పట్టుకొని వచ్చారు. ఆ దర్బార్లోకి విగ్రహానికి తీసుకువచ్చి జ్ఞాపించారు. వెంటనే భగవంతుడు శ్రీరాముడు ఆజ్ఞ మేరకు ఇద్దరు ద్వారపాలకులు సాధువు ఇంటికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి సాధువు పట్టుకొని భగవంతుడు శ్రీరాముడు నీ దగ్గరికి తీసుకొని రమ్మని ఆ సాధువుకు అక్కడ వచ్చాక శ్రీరాముడు మాట్లాడుతూ, ఓ సాధువా, ఎలా ఈ సాధువు, నువ్వు ఇది నిజమేనా? నువ్వు కుక్కను రాయితో కొట్టావా? అందువల్ల దాని కాలు విరిగిపోయింది. ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతుంది కూడా, కాబట్టి నీదే తప్పు అనేసి అంటాడు. మగవ జీవి కాలు నువ్వు కొట్టావు, అది సాధువు శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు నువ్వు మాట్లాడుతూ, హే ప్రభు, నేను భిక్ష కోసం దారిలో వెళ్తూ ఉన్నాను. అప్పుడు నా కుక్క వచ్చి నా ఆహారాన్ని తన నోటితో తాకింది. దీనికి నాకు కోపం వచ్చింది. వెంటనే నేను రాయి తీసుకొని దాన్ని గట్టిగా కొట్టాను. దాని వలన నా యొక్క కుక్క కాలు విరిగిపోయింది అని చెప్పాడు. ఇక సాధువు మాటలు విన్న తర్వాత శ్రీరాముడు మాట్లాడుతూ, ఇంతకీ ఇది నీకు తెలుసా? ఇది నోరు లేని ఒక మూగజీవి. వాటి కడుపు నింపుకోవడం కోసం మాత్రమే ఇలా చేసింది. వీటికి అంత బుద్ధి ఉండదు, అలాగే చెయ్యకూడదు అని. అయినా కూడా ఒకవేళ నీ భోజనానికి తాకితే అందులో కుక్క ఎట్లాంటి తప్పు లేదు, ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం. అలాగే ఏమాత్రం దానికి మీరు ఏ కుక్క ఎంత పెద్ద శిక్ష వేయడం సరైనది కాదు అని తప్పు చెప్పింది. ఇంతేకాదు, తప్పు చేసింది మీరు. ఈ సాధువు ఉండగా ఈ కుక్క కాళ్ళను అనవసరంగా విరగొట్టావు, కాబట్టి మీరే ఎందుకు అపరాధి అవుతారు అని శ్రీరాముడు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ, హే ప్రియమైన రాధాదేవి, భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్కతో ఎలా అంటాడు, సాధువు నీ పట్ల చేసింది తప్పే కాబట్టి ఇంతకీ అపరాధి అవుతావు అన్నట్లే. కాబట్టి నువ్వు ఇతనికి ఏ శిక్ష విధించాలి అనుకుంటే ఆ శిక్ష విధించవచ్చు అని అడుగుతాడు భగవంతుడు. శ్రీరాముడి యొక్క ఈ మాటలు విన్న ఆ కుక్క మాట్లాడుతూ ఇట్లా అంటుంది, శ్రీరామ, ఏదైనా ఒక భగవానికి రాజును చెయ్యండి అని చెప్పింది. శ్రీరాముడు కుక్క చెప్పిన మాటలు స్వీకరించి ఆ సాధువు మంచి అందమైన బంగ్లాను గుర్రాలను ఇచ్చి కూర్చోబెట్టి సాధువును తీసుకొని వెళ్ళి ఆ అందమైన రాజభవనానికి రాజుని చేశాడు. ఎప్పుడైతే ఆ సాధువు రాజుగా మారి స్వర్గంతో చేయబడిన సింహాసనం కూర్చున్నాడు, అతనికి వస్త్రాలు కూడా రాజు ధరించే వస్త్రాలు లభించాయి. ఇవన్నీ అద్భుతంగా అంగరంగ వైభవంగా సౌకర్యాలు పొంది ఆ తర్వాత ఆ సాధువుతో ఎంతో ప్రసన్నుడయ్యాడు. అతను ఆలోచించడం మొదలుపెట్టాడు, నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు నేను ఒక రాజునవుతానని. ఈ కుక్క నన్ను రాజును చేసింది. నిజంగా ఈ కుక్కకు ఏమాత్రం తెలివి లేదు, ఎందుకంటే నేను దాని కాళ్ళు విరగొట్టాను. కానీ ఎందుకను అది నన్ను శిక్షించడానికి బదులుగా రాజభవనానికి రాజును చేసింది అని అనుకుంటాడు. ఇది చూసిన అక్కడి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోతారు అని ప్రజలు కలిసి ప్రభువు శ్రీరామ ఏమైంది అని అడిగారు. వెంటనే, హే రామ ప్రభు, కుక్క ఆ సాధువుని శిక్షించడానికి బదులుగా అతనికి రాజభవనాన్ని రాజుని ఎందుకు చేసింది? పైగా అతని ఆ కుక్క కాలును విరగొట్టాడు కదా అని అడుగుతారు. ఆ గ్రామంలోని ప్రజలు ఆ మాటలు
అనడంతో శ్రీరాముడు మాట్లాడుతూ ఈ ప్రశ్నలకు సమాధానం మీకు ఈ కుక్క మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్పి గ్రామంలోనికి ప్రజలు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి దాన్ని అడిగారు. ఆ సాధువు, ఇలా ఎందుకు చేశావు? అతన్ని శిక్షించడానికి బదులుగా అతనికి నువ్వు ఒక రాజభవనాన్ని రాజును చేశావు అని అంటారు. వారి మాటలు నాకు నువ్వు ఇలా అంటుంది. మీరు నేను ఎందుకు చేశానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అతన్ని శిక్షించడానికి బదులుగా ఎందుకు రాజును చేశానని మీరందరూ ఇదే వినండి. న్యాయం చేసే రాజు మొదలుకొని ఇంటి అందు భిక్ష కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమి కొట్టే వ్యక్తి నాది. అతను సంపాదన దోచుకునే మరియు పేదల గురించి కూడా వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్క గాని పుడతారు. అదే సత్యం. ఇందులో సంకోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఏ రాజు అందరికంటే ముందుగా పేదవాడిని శిక్షింపబడతాడో గుర్తిస్తే ఆ సంపద అంతా దోచుకుంటాడు కూడా అని చెప్తూ కుక్క ఈ విధంగా అంటుంది. నేను కూడా గత జన్మలోనే రాజును. పేద ప్రజల చాలా చిత్రహింసల గురి చేశాను. వారి కష్టాలను మొత్తం దోచుకునేవాడిని. అలాగే కష్టపడిన సంపాదన అంతా ధనం మొత్తం దోచుకునేవాడిని. నేను కూడా గత జన్మలో ప్రజలు చాలా అన్యాయం చేసిన వాడిని. ఈ ప్రశ్నలకు భూమి మీద మరియు పేదవాడి మరియు అంతా ఆక్రమించుకునేవాడిని. నాకంటే కింది స్థాయి వారిని చాలా హింసలను పెట్టేవాడిని. ఈ కారణం వల్లనే నాకు ఈ జన్మలో కుక్క జన్మ అనేది లభించింది. ఇప్పుడు నేను చేసిన పాపాలకు ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. అందువలన నేను ఆ సాధువును రాజును చేశాను. దీనివల్ల అతనికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ లభిస్తుంది. ఇప్పుడు అతనికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. అప్పుడు అతను నిలుపుకోవడం కోపం ఎందుకో తినాల్సి వస్తుంది. అంతేకాదు మా కుక్కల జీవితం అంత ఈజీగా ఉండదు కూడా అని చెప్పింది. ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటూ, ప్రియమైన రాధాదేవి, వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళే. వీళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవడం కోసం గంగలో మునుగుతారు అని అడిగింది. నుంచి తిరిగి రాగానే మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు అని అనగానే రాధాదేవి మాట్లాడుతూ, హే ప్రభు, అయితే గంగలో మునగటం వల్ల పాపాలు పోతావా స్వామి అని అడుగుతుంది. దేవి సమాజంగా భగవంతుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటూ, హే ప్రియమైన రాధాదేవి, గంగలో మునగటం వల్ల కేవలం ఇట్లాంటి పాపాలు మాత్రమే తొలగిపోతాయి. ఇవి ఏమిటి అంటే తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి. అంతేకాని కావాలని చేసిన పాపాలు, అసూయ పెట్టుకున్న పాపాలు ఇలా చేయడం తప్పు. తెలివి కూడా చేస్తే కనుక ఈ పాపాలు తొలగిపోవు. మరియు గంగలో మునగటం వల్ల ఎట్లాంటి మనుషులు మాత్రం మారరు. ఎవరు మనసైతే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో వారి మనసులో ఎట్లాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవో, చెడు ఆలోచనలు ఉండవో, అట్లాంటి వారు మాత్రమే పవిత్రంగా మారుతారు. అనగా కుళ్ళు కుతంత్రాలు ఉండలేని వారు, మరి ఇతర మహిళలను చెడు దృష్టితో చూడలేని వారు, అట్లాంటి వారు గంగలో మునగటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా తాను చేసే కర్మ ఫలితం అనుభవించాల్సిందే, తప్పదు. ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధాదేవికి ఏ పాపం చేయడం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అని వివరించాడు. మీకు చేతులు జోడించి నమస్కారం చేసుకుని వేడుకునేది ఏమిటి అంటే, తన కడుపు నింపుకోవడం కోసం మనకు ఒక పూట కూడా దానికి అన్నం పెట్టడం, లేకపోతే దాన్ని కలిగించే హక్కు కూడా మనకు లేదు. నోరు లేని ఏ మూగ జీవికి కూడా హాని కలిగించకండి. అనగా ఏదైనా కుక్క కానీ లేక ఇతర ఏదైనా మూగజీవి కానీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానికి అన్నం పెట్టినప్పుడు దానికి కొట్టే హక్కు కూడా లేదు. ఎందుకంటే అది కూడా మన జీవితంలాగా ప్రాణమే. దానికి కూడా నొప్పి అనేది ఉంటుంది. నొప్పితో అది విలవిలలాడుతూ ఉంటుంది. అంతేకాదు ఆ భగవంతుడు అందరి పాపాలు కూడా ఒక గంట కనిపెడుతూనే ఉంటాడు. కర్మ ఫలితం అనేది అనుభవించాకే తప్పదు. వీడియోలోకి వస్తే, కుక్క ఎప్పుడూ మీకు కనిపించిన కుక్కకు ఎవరైతే సాయం చేస్తారో లేదా వైద్యం చేయిస్తారో అట్లాంటి వారికి అశ్విని దేవతల అనుగ్రహం ఉంటుంది. మూగజీవులపైన ప్రేమ చూపించడం వలన మానవ ధర్మం కుక్కలను ఎప్పుడూ మనుషులు హాని తలపెట్టవు. కాబట్టి ఆహారం లేక ఎక్కడ ఆహారం దొరకక వచ్చితే అలా భయంతో కుక్కలు మనుషులపైన దాడి చేస్తాయి. పూర్వం కుక్కలను మన
మన ఇండ్లల్లోనే ఒంటరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. ఇంటి ముందు ఉండేది కానీ ఎప్పుడు వాటిని ఎవరు సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళందరితో తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. అలా మిగిలిన దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. కుక్కలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కానీ కుక్కలు ఆహారం పెడితే చాలామందికి ఒక ప్రత్యేకమైన ఈ రోజు అనగా ఈ శని అమావాస్య రోజు మీకు ఏ సమయంలోనైనా సరే వీధిలో కుక్కలు కనిపిస్తే ఈ కుక్కలకు చక్కగా మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టండి. ముఖ్యంగా మినుములతో చేసిన పదార్థాలను కానీ గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ పెడితే చాలా మంచిది. అంటే చపాతీలు కానీ పూరీలు కానీ ఇడ్లీ దోశ గారెలు వంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పాలను కలిపి ఆ పాల అన్నంతో పంచదారను కలిపి బెల్లాన్ని కానీ కలిపి కుక్కలకు పెట్టండి. ఇలా మీరు మీ దగ్గర ఉన్న ఆహారం పెడితే చాలు మీ దశ మారిపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కుక్కలకు ఏ ఆహారాన్ని పెట్టి ఆకులో కానీ వేసి లేదా ప్లాస్టిక్ ప్లేట్లో కాకుండా ప్లాస్టిక్ పేపర్లో వేసి పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేట్లోని లేదా ఆ ఆకు మీద 2 చేతులు పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్ దిష్టి తీసినట్లుగా 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి అప్పుడు ఆహారం తీసుకువెళ్ళి కుక్కలకు పెట్టండి. ఈరోజు ఇలా కుక్కలకు ఆహారం పెడితే మీ కష్టాలు పోతాయి. వంశం అభివృద్ధి చెందుతుంది. మీ దశ మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఇట్లాంటి దరిద్ర బాధలు ఉన్నా పోతాయి. మీ ఇంటిపైన ఉన్న చిక్కంతా కూడా పోతుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ధన వర్షం కురుస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపించిన ఈ విధంగా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.